వరుస జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే చాలా బాధాకరం. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిపై దాడి కానీ, మరి అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రివర్యులు జోగు రమేష్ గారి ఇంటిపై దాడి కానీ చాలా శోచనీయం. గతంలో ఎన్నడూ ఈ రాష్ట్రంలో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడలేదు. రాజకీయాలని హుందాగా ఉండాలి తప్పితే రాజకీయాలనేటువంటి కక్షపూరిత వాతావరణంలో చేయకూడదు. ఏదైనా ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా చట్టం అనేది ఒకటి కఠినంగా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది తప్పితే చట్టాన్ని ప్రజాప్రతినిధుల చేతిలోకి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పరిపాలన సాగలేదు. మరి ఈ దాడిని మేమంతా కూడా ఖండిస్తాము ఏకంఠంతో. మరి ఇటువంటి పునరావృతం కాకుండా గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు కలుగు చేసుకొని శాంతియుత వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొల్పడానికి వారు ప్రయత్నం చేయాలని చెప్పి మా యొక్క విన్నపం మనవి. ధన్యవాదాలు.